నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ ఓ ఫ్రెండ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా డబుల్ జోష్తో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీతో చాలా కబుర్లు పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏం చేయాలో తెలుసు కదా అందరికీ. స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఫటాఫట్ కాల్ చేసేసేయండి అని నాతో మాట్లాడేయండి. సో ఈరోజు ఏం టాపిక్ తీసుకుందామని అంటే జనరల్గా మనకి హాలిడేస్ ఇచ్చిన లైక్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ హాలిడేస్ ఉన్నా లేదంటే చిన్న ఫ్రీ టైం దొరికినా ఆర్ ఎల్స్ కొంచెం ఐడల్గా లోన్లీగా ఉన్నా మనకి గుర్తొచ్చే పర్సన్ ఎవరు అనేది మనం ఈరోజు టాపిక్ తీసుకున్నాము. నాకు తెలిసి అందరు ఫ్రెండ్స్ అని అంటారు, బట్ ఏమైనా డిఫరెంట్ ఆన్సర్స్ ఏమైనా వస్తాయేమో ఎవరి నుంచి అయినా, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది చూద్దాం. ఎస్, కాల్ తీసుకుందాం. హలో హలో మౌనిక గారు, ఎలా ఉన్నారక్క? సూపర్ ఉన్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? నేను కూడా సూపర్ అక్క. ఏం చేస్తున్నావు? నేను చపాతీ చేస్తున్నాను. చపాతీయా? రొట్టె తింటున్నాను. అదే నీ షో చూస్తున్నాను, చాలా బాగుంది, మంచి టాపిక్ ఇచ్చావు. బాగుందా టాపిక్? అయితే నాకు ఫ్రీ టైం దొరికితే, అంటే నాకు ఫ్రీ టైం ఎవరన్నా గుర్తు రావాలంటే ఏదైనా ఐడియల్గా ఉన్నప్పుడు అని ఎవరన్నా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కాదు కానీ మా బ్రదర్స్, మా కజిన్ సిస్టర్స్ ఉంటారు కదా ఇంట్లో, పెద్దనాన్న కూతురు అట్లా, మా మామ కూతురు అట్లా, వాళ్ళు గుర్తొస్తుంటారు. అంటే ఇప్పుడు చూడు, మనం బిజీగా పనుల్లో ఉన్నప్పుడు పని మూడ్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తురారు, పని మీదే ఉంటుంది ధ్యాస. కొంచెం ఎక్కువ వర్క్ చేసేసి ఆ స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఒక లీవ్ పెట్టామనుకో, లేదంటే మనకి ఫ్రీ టైం దొరకగానే వీళ్ళకి కాల్ చేద్దాం అబ్బా, లేదంటే వీళ్ళతో ఈరోజు బయటికి వెళ్దాము, మూవీకి ప్లాన్ చేద్దాము అని ఎవరో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు కదా. సో వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. నీకు అంతమంది ఉన్నారా కజిన్స్, మీ రిలేటివ్స్ అందరూ? కొంచెం గట్టిగా మాట్లాడు బబ్లు. ఓ బబ్లు, కొంచెం గట్టిగా మాట్లాడవయ్యా, ఏం వినిపిస్తలేదు నాకు. మీ పిన్నమ్మ వాళ్ళ? మీ పిన్ని, మీ చిన్ని అందరినీ గుర్తు తెచ్చుకుంటావు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నీకు? వాళ్ళని గుర్తు చేసుకొని మంచి ఏదైనా ఒక అవుట్ ఆఫ్ సిటీ అవుట్స్కట్స్, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా మనకి చూస్తే కూడా ఈ బొగోటా, ఈ వరంగల్లో కాకుండా ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ వాట్ వి కాల్ బొర్రా కేవ్స్ అని, పిల్లల మరి ఉంటాయి కదా, అవి చూడడానికి ఎలా అనిపిస్తుంది అసలు ఊరలో ఎలా. వరంగల్లో పువ్వుల్ని ఏమంటారో తెలుసా? వరంగల్లో పుష్పములు అంటాం, కొన్నిసార్లు పూలు ఫ్లవర్స్ అంటాం, ఎక్కడైనా ఫ్లవరే అంటాము. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాడా, బై బై, టేక్ కేర్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హాయ్ హాయ్ హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకేం వినిపించట్లేదు. హలో హలో, నీ పేరు చెప్పురా. హాయ్ అను, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏంటి? ఎక్కడ ఇది? అక్కడ ఫేమస్ ఏంటో చెప్పవా? ఓకే, సో అక్కడ ఫేమస్ ఏంటి? తెలీదా? ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబా, మ్యారేజా, లేదంటే ఇంకా చదువుకుందాం అనుకుంటున్నావు? ఎంబీఏ చదువుకోరా, లైఫ్లో చదువుకుంటేనే అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఏదైనా మనం అందుకోవాలి, అది కింద పడితే మనం తీసుకోవడం కాదు, అంతే కదా. ఇంకేంటి విశేషాలు మరి? ఎలా ఉంది లైఫ్, కాలేజ్ లైఫ్? బాగానే ఉందా? కాలేజ్ లైఫ్ బాగుందా, స్కూల్ లైఫ్ బాగుందా? స్కూలా? ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నావు మరి? మరి ఫ్రెండ్స్ని గుర్తు చేసుకొని, అంటే ఫ్రెండ్స్ని మిస్ అయినప్పుడు మనకి గుర్తొచ్చే పాటలు ఏవైతే ఉంటాయో అదొక సాంగ్ పాడవా మరి? అయ్యో, పాటలు రావా? నువ్వు మాట్లాడడమే చక్కగా మాట్లాడట్లేదు, స్లోగా మాట్లాడుతున్నావు, అలాంటి నువ్వు పాట ఎక్కడ పాడగలవు కదా. సరే, నీకు ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, నువ్వు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టవా కొంచెం? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే,
ఇప్పుడు నువ్వు లోన్లీగా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఎక్కువగా గుర్తు చేసుకుంటావు? ఫ్రెండ్స్ అక్క. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ని గుర్తు చేసుకొని ఏం చేస్తావు? పార్టీ చేసుకుంటావా, ఫోన్ చేస్తావా, బయటికి వెళ్ళినావా బయటికి వెళ్తావా? మాట్లాడతా. ఆ? ఫోన్ చేసి మాట్లాడతావు. గ్రూప్ కాల్ చేసి మాట్లాడుకుంటా. బాగుంటుంది కదా గ్రూప్ కాల్. ఒక్కొక్కరు ఒక్కొక్క గాసిప్, ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ చెప్తా ఉంటారు, టాపిక్స్. దాంట్లో మనం ఫ్రెండ్స్కి గ్రూప్ కాల్ చేసామంటే అది 1 hour అయినా అయిపోవచ్చు, 2 hours అయినా అయిపోవచ్చు ఆ కాల్. సరే, ఎనీవేస్ ఫ్రెండ్స్కి కాల్ చేసాం. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పేసి చెప్పు. పేర్లు కూడా చెప్తానా? పర్లేదు, నీ ఇష్టం. చెప్తానంటే చెప్పు, లేదంటే డైరెక్ట్లీ హాయ్ చెప్పేసి అందరికి. హాయ్. రైట్, సో నీ ఫ్రెండ్స్ అందరికి స్పెషల్ హాయ్ ఫ్రమ్ ఓయ్ ఫ్రెండ్. బై బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాల్. హలో. హలో. హలో, హాయ్. హాయ్ హాయ్. బాగున్నారా? నేను బాగున్నాను, కానీ ఏంటి వాయిస్ ఇంత లోగా వస్తుంది అందరిది ఈరోజు? ఇప్పుడు కూడా అంతే ఉందా? ఇంకొంచెం. హలో. చెప్పండి, మీ పేరు? నీకు తెలుసుగా? నాకు మణికంఠ. అవును. కొంచెం గట్టిగా మాట్లాడాలి మరి. మనీ మీ దగ్గర ప్రాబ్లం ఉంది, నా దగ్గర బాగానే ఉంది మొత్తం. నా దగ్గర ప్రాబ్లం ఉందా? వాల్యూమ్ మీ కాడే. సరే, ఎనీవేస్ మణికంఠ, ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్లో ఏంటి స్పెషల్? దోశలు. జనరల్గా ఎన్ని దోశలు తింటావు నువ్వు? ఫైవా? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు 5 దోశలు తింటావు కదా, హోటల్కి వెళ్ళినప్పుడు 5 దోశలు ఎప్పుడైనా నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావా? అది లెక్క. ఎందుకు బయట ఒకటే, 2 ఎప్పుడైనా తిన్నావు? 2 కూడా తినవు బయట. 2 తిన్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే 2 ఇడ్లీ, 1 దోశ. అదే ఎందుకు అలాగా? బయటకు వెళ్ళినప్పుడేమో 1 దోశ, ఇంట్లో ఉన్నప్పుడేమో అమ్మ చేస్తా ఉంటదని 5, 5, 6, 6, 10 దోశలు వేసుకొని తినేయడమేనా? అక్కడంటే డబ్బులు ఎక్కువ, ఇంట్లో అయితే ఫ్రీగా వస్తున్నాయి, పుక్కట్లో తినేద్దామని. తెలివి. ఇంట్లో అయితే 8 ఇడ్లీలు, బయట అయితే 2, 3 ఇడ్లీలు, మా అంటే 4 ఒక ప్లేట్. బయట 4, మహా అయితే ఇంకొక 2 బోండా. అది. ఇంట్లో అయితే అన్లిమిటెడ్. ఇంట్లో అయితే 8, 10 కూడా తింటాను. బా కుమ్మేయాలైతే. వెయిట్ ఎంత? ఒక 100 కిలోలు ఉంటావు నువ్వు? బాగా మెయింటైన్ చేస్తున్నావు అయితే. 6 అడుగులు ఉంటావా నువ్వు? సరే, ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? నువ్వు లోన్లీగా ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువగా గుర్తు చేసుకుంటావు? ఖాళీ సమయాల్లో ఎవరు నీకు ఎక్కువగా గుర్తొస్తుంటారు? ఇది టాపిక్. చెప్పు, ఎవరు? నేను ఎవరిని గుర్తు చేసుకోను, కానీ పాటలు ఉంటే హమ్ చేసుకుంటా ఉంటా. పాటలు ఏదో ఒక పాట ఇప్పుడు హమ్ చేయి చూద్దాం. పాటలు కానీ కవితలు కానీ అలా అనుకుంటా. సరే, ఇప్పుడు ఒక పాట హమ్ చేయి రాదు మరి మా అందరి కోసం? ఈ క్షణంలో ప్రేమ పొందిన, ఈ క్షణంలో ఆ ప్రేమే నాకు దక్కగా, మధురాతి మధురమై నిన్నే చేరినానే, అనుభూతే పొందెలోగా కనుమరుగైపోయినావే, కలకాలం నీతోనే బతికేస్తూ ఉంటాగా, కలకాలం నీతోనే జీవిస్తూ ఉంటాగా, ప్రేమ ఓ ప్రేమ నీ వెంటే ఉంటాగా, అని నిత్యం నీతోనే బతికేస్తూ ఉంటాగా. ఏ సినిమాలోది ఇది సాంగ్? సినిమా సాంగ్ కాదు, నా ఓన్ సాంగ్. బా, నా కోసమే కదా నువ్వు పాడింది ఇప్పుడు ఇది? నీకోసం అడిగి కదా అప్పటికప్పుడు పాడా. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ, ఇలాగే కాల్ చేస్తుండు. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. టాడా, బాయ్ బాయ్. హాయ్ వినయ్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అంతా హ్యాపీసా? హ్యాపీ. నిన్న ఏం చేశారు ఏంటి?
నేనేం చేయలేదండి కొంచెం నిన్నేం చేయలేదా? ఏం చేశారు అంటే నిన్న వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారని. అదే నేను ఇంటికి వస్తామండి నేను ఎక్కడికి? ఇంటి దగ్గర అండి. ఇంటి దగ్గరేనా? అవునండి. మరి ఈరోజు ఈరోజు ఇప్పుడే వచ్చాం మేడం షాప్ నుంచి. షాప్కి వచ్చారా? ఎలా ఉంది ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా అవుతుందా? లేదు లేదండి, ఎందుకు బిజినెస్ తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకు తగ్గిపోయిందండి? ఇప్పుడు మీకు డిమాండ్ ఉంటుంది కదా. సీజన్ అయిపోయింది మేడం, ఇప్పుడు సీజన్ తక్కువ. ఇప్పుడు ఎండాకాలం సీజనే ఫ్రూట్స్కి. అదే ఎవ్వరు కొనకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి తీసుకుంటాను. ఐ మీన్ ఎవ్వరు కొనకుండా అంటే కాదు కానీ డిమాండ్. కొంటారండి, కాయలు ఉండవండి అంటున్నాను. ఓకే, మారుతుందండి. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయి ఈరోజు అసలు మామూలుగా చెప్పండి. కమలారం, ఆ, యాపిల్స్, దానిమ్మ అండి. 3ఏనా? అవునండి. ఆహా, మీ పని బాగుంది. హాయిగా 3 రకాల పండ్లు పెట్టుకొని ఆ, వచ్చే వాళ్ళు వాళ్ళే వచ్చి తీసుకుంటారు. మీరు చక్క కూర్చొని అందరికి ఫోన్ చేసుకుంటా టైం పాస్ చేసుకుంటా బాగుంది కదా లైఫ్. ఏదో మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అలాగే. ఊరికే మేడం చేసుకున్నాను. చేసుకోరు మీరు, నాకు అర్థమైంది. కానీ ఓకే, మీకు లైఫ్లో అంటే మీరు లోన్లీగా ఉన్నారనుకోండి, లైక్ మీ చాలా వర్క్ బిజీలో ఉండి సడన్గా ఆ రోజు మీకు ఏం పనులు లేవు, హ్యాపీగా లోన్లీగా ఉన్నారు, మీరు ఎవరిని గుర్తు చేసుకుంటారు? బయటికి వెళ్ళాలన్నా లేదంటే సినిమాకి వెళ్ళాలన్నా అట్లా తెలిసింది. ఫ్రెండ్సేనా? అవునండి. అమ్మాయిల ఫ్రెండ్సా అబ్బాయిల ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ అమ్మాయిలు అన్నారు మీరు, నాకు తెలుసు. అబ్బాయిలండి. ఆ? అబ్బాయిలు అబ్బాయిలేనా? మరి సత్య వీళ్ళు, సింధు, సత్య ఫ్రెండ్స్ అండి. వీళ్ళని గుర్తు తెచ్చుకోరా? ఇద్దరే ఉంటామండి. ఓకే, ఎనీవేస్ మీ బిజినెస్ ఇంకా వేగంగా పరుగులు తీయాలి, ఇంకా సక్సెస్ మీరు రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ దయచేసి వినయ్ గారి దగ్గరే ఫ్రూట్స్ కొనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వినయ్ గారు. నెక్స్ట్ కాల్. హలో. మేడం. హలో, హాయ్ అండి, మీ పేరు? రాము మేడం. రాము గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్ మేడం. హాయ్, అనకాపల్లిలో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పానని చెప్పండి. ఒక్కొక్క మేడం. రాము గారు ఏం చేస్తుంటారు? మాది బిజినెస్ మేడం, ఫిష్ బిజినెస్. ఏం బిజినెస్? అంటే ఫిష్ మేడం. ఓ వావ్, ఫిషా? అవును మేడం. ప్రాన్స్ కూడా ఉంటుందా? మన దగ్గర ఆల్ ఐటమ్స్ ఉంటాయి మేడం. అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ డెలివరీ చేస్తాం మేడం ఎవరికన్నా. అవునా? ఫిష్ మేడం. ఫిష్ ప్రాన్స్ అన్ని. మరి మాకు ఇప్పుడు పంపిస్తున్నారు మరి? చెప్పండి మేడం, మీ దేవురు మేడం? మాది హైదరాబాద్ అండి, లోకల్. హైదరాబాద్. అవునా? పంపించరా ఇక్కడికి? ఎందుకు పంపించండి మేడం, డైలీ హైదరాబాద్ ఒక 10 పార్సల్ అయితే పంపిస్తాను మేడం. ఎలా పార్సల్ డెలివరీ చేస్తారా హైదరాబాద్ కి? అవును మేడం. అవును మేడం. ఎలా ఉంటదండి రేట్లు అక్కడికి ఇక్కడికి తేడా? మాది ఓన్లీ సీ మేడం, సీ ఫుడ్. సీ ఫుడ్సే కానీ మామూలుగా ఎలా ఉంటది? అంటే ఇప్పుడు ప్రాన్స్ అనేది 450-500 ఉంటుంది మేడం. మరి ఇక్కడ కూడా అంతే ఉందిగా ప్రాన్స్ 450. మీకు దొరికే ప్రాన్స్ వేరు, మాది వేరు మేడం. ఆహా, అలా అంటారా? అవును మేడం. ఓకే, అక్కడైతే లైవ్ ఉంటది అన్నమాట. అవును మేడం, మాది ఓన్లీ నాకు ఛానల్ ఉంటుంది మేడం, చూడండి మేడం, రాము ఫిష్ ప్యాకింగ్ అని. రాము ఫిష్ ప్యాకింగ్ అని ఉంటుంది మేడం యూట్యూబ్ ఛానల్. ఓహో, యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? అవును మేడం. ఆహా, సగం ప్రమోషన్ చేసేసుకున్నారనమాట లైవ్ లో మీరు. లేదు మేడం. తప్పకుండా విజిట్ చేస్తాం మేము అనకాపల్లి వచ్చినప్పుడు, మీ ఫిష్ చూస్తాము అక్కడ స్టాల్ అదంతా. అండ్ చూడండి మేడం. డెఫినెట్లీ. ఇంకేంటి రాము గారు, ఇది కాకుండా మీరు ఏం చేస్తుంటారు బిజినెస్ కాకుండా? ఓన్లీ మనది డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. మనం అయితే ప్రజెంట్ అయితే బిజినెస్ మేడం, చేప బిజినెస్. అంటే అన్ని దగ్గర నేను ఉంటాను మేడం. ఆహా, ఇప్పుడు ఏ సీజన్ లో ఎక్కువగా మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది? ఈ సీజనే మేడం. ఎండాకాలమా? అవును మేడం. అవును, అందరు చికెన్లు తిన్నారు కదా ఇప్పుడు. అవును మేడం. కాకపోతే ఎక్కువగా ఇప్పుడే ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వేడి కాబట్టి కొంచెం చల్లదనం కోసం ఫిష్ ప్రాన్స్ తింటారు అనమాట అందరూ. మాది ఎక్కువగా ఎక్స్పోర్ట్ కేరళ అవుతుంది మేడం. కేరళకా? నైస్ నైస్, వండర్ఫుల్. అయితే మీకు మ్యారేజ్ అయిందా? లేదు మేడం. ఏం లేదంటున్నారు అంటే సిగ్గుపడుతున్నారా, భయంతో లేదంటున్నారా? లేదు మేడం, నాకు అవ్వలేదు మేడం. ఆహా, ఓకే. అసలు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా లైఫ్ లో? ఉన్నారు మేడం, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంది ఉండుంటారు, ఎందుకంటే అక్కడ
ఏమంటారు మీరు బిజినెస్ కాబట్టి అందరు యూనిటీగా చేసుకుంటారు కదా. అవును మేడం. అయితే ఇప్పుడు సడన్ మీరు చాలా వర్క్ ప్రెషర్స్లో ఉంటారు. బిజినెస్ అంటే ఒక రోజు మీకు రిలాక్సేషన్ సండే మీకు బిజినెస్ అనుకోండి, ఏదో ఒక రోజు మీకు ఖాళీ దొరికింది, లోన్లీగా ఉన్నారు, ఎవరిని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటారు? మా ఫ్రెండ్స్ మేడం. అంటే ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే మ్యాక్సిమం మాకు ఖాళీ ఉండదు. ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే ఇంకా ఎక్కడికి పోతాం కార్లో మేడం. ఎక్కడికి వెళ్తారు ఖాళీ ఉన్న సమయాల్లో? ఖాళీగా ఉన్న సినిమాలకి వెళ్తాం మేడం. అంటే మా ఊరు బీచ్ కాకుండా ఇంకా అనకాపల్లి, వైజాగ్, విశాఖపట్నం ఉంటుంది మేడం. ఆహా, ఇంకా రుసుకొండ ఎంతో తిరిగిస్తాం మేడం ఖాళీ అయితే. ఓకే. సో వైజాగ్, విశాఖపట్నం ఇవన్నీ తిరుగుతూ ఉంటారా? అవును మేడం. అసలు ఖాళీ ఉండదు మ్యాక్సిమం. ఖాళీ ఉంటే మాత్రం అసలు ఇంటి కూడా ఉండదు మేడం. సరే, ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా మరి. ఇప్పుడు ఈ రోజు మన లైవ్ లో అసలు ఎవరు పాటే పాడలేదు. మనకి సాంగ్స్ ఏం తెలియదు మేడం. హ్యాపీగా సరదాగా పనులు చేసుకుంటా పాటలు పాడరా మీరు? హమ్ చేసుకోరా అనుకుంటా? చేస్తాం కానీ మేడం సాంగ్స్ పాడుతుంది నాకు తెలియదు మేడం. మా దగ్గర అంటే డైలీ వర్క్ అవుతుంది. ఇంకా బాక్స్ సాంగ్స్ పెట్టుకోవడం ఇంకా పని చేసేది మేడం. ఆహా, ఫోన్లే. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు రాము పాట పాడాలి సరేనా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చడా, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్. హాయ్ రఘు, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉన్నావు? మస్తున్నా. నువ్వు మౌనిక? నేను చాలా బాగున్నాను. నైట్ ఎవరు వచ్చారు కల్లోకి? నువ్వే. ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఈ ఆన్సర్ చెప్తావనే ఈ క్వశ్చన్ అడిగాను నేను నిన్ను. ఓకే, సో నీకు ఇంకా నా తప్ప ప్రపంచం లేనట్టే మాట్లాడతావు నువ్వు. జనాలు చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అదే కరెక్ట్. అదే కదా ఫ్రెండ్ అంటావా? సరే రఘు, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి చెప్పు, అర్జెంటుగా వెతికి పెడతా. నీలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కావాలి. ప్రతిదానికి నాలాంటి అమ్మాయే కావాలంటున్నావు నువ్వు. నమ్మాలా జోక్ చేస్తున్నావు నువ్వు? నిజం. నిజమేనా? ఈసారికి నమ్ముతున్నాలే నిన్ను. హ్యాపీయా? ఇంతకు వీకెండ్ ఏం చేసావు? వీకెండా? నిన్న కొంచెం ఫంక్షన్ ఉండే మా ఇంట్లో. సో అట్లా అయిపోయింది వీకెండ్. అందరు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయ్యాయి. నీది? అందరినీ నేనే అడుగుతా ఉంటాను. మీరెవరు నన్ను అడగరా? నా గురించి తెలుసుకోరా? ఇప్పుడు రఘు నువ్వు ఓకే, నువ్వు అడిగావు. ఇప్పుడు నేను అందరు కాలేజ్ అందరిని అడుగుతా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎవరితో బయటికి వెళ్తారు, ఎవరితో తింటారు, ఇట్లా మీ లైఫ్లో జరిగిన మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి. బట్ నా గురించి కూడా అడగచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అన్నాను నేను. అది సరేనా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం చెప్తాను సరేనా? సరే రఘు, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నువ్వు లోన్లీగా ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువగా గుర్తు చేసుకొని కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం, లేదంటే వాళ్ళతో బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేయడం, అలా ఎవరితో చెప్పు? ఫ్రెండ్సేనా? ఎక్కడికి వెళ్దామని అనిపిస్తుంది లోన్లీగా ఉన్నప్పుడు? ఫోన్ చేయాలనిపిస్తుందా, లేదంటే వాళ్ళని ఇంటికి పిలిపించుకొని పార్టీ చేయాలని అనిపిస్తుందా, లేదంటే వాళ్ళతో బయటకు వెళ్దాం అనుకుంటావా ఏంటి? వాళ్ళతోటి ఇంటికి పిలిపించుకొని రెస్టారెంట్, మూవీకో వెళ్దామనిపిస్తుంది. అబ్బా, ఫ్రెండ్స్తోని ఎందుకు? చాలా మంది లోన్లీగా ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్నే కలుస్తారు. కజిన్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉంటారు, గురువులు ఉంటారు. వాళ్ళని కాకుండా ఫ్రెండ్స్ని ఎందుకు కలుస్తారు? ఎందుకంటే మనకున్న పొజిషన్ వాళ్ళకి తెలిసి వాళ్ళు మంచిగా ఐడియాస్ ఇచ్చి దాన్ని ఓవర్కమ్ అవుదామని చెప్తారు. అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి తెలుసు, సేమ్ అందరు యూత్ కాబట్టి ఒకే సేమ్ ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మన ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. మనం ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళకి తెలుసు అంటావా? నేను లోన్లీగా ఉన్నప్పుడు లోన్లీగానే ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకు అలాగంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరు అనమాట. నేను సింపుల్గా ఫోన్ చూసుకొని సాంగ్స్ వింటుంటాను, అలా నాకు ఇష్టం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రఘు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. నెక్స్ట్ కాల్ వాళ్ళు ఏమంటారో చూద్దాం. హలో, टीवी वॉल्यूम 0 करो.
హలో 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 హాయ్ అండి నమస్తే మీ పేరు మొహమ్మద్ హుసేన్ అండి. मोहम्मद थोड़ा टीवी वॉल्यूम तो कम करो यारो अच्छा अच्छा मैडम, हाँ अच्छा मैडम, कर रहा हूँ मैडम, कर रहे हैं कर रहे हैं मैडम, कर हाँ अस्सलाम वालेकुम मोहम्मद हेलो हेलो मैडम, मोहम्मद अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम। खैरियत अल्लाह का फजल है, तुम्हारी दुआ है। अब्बा अब्बा मेरी दुआ क्या है अल्लाह का कदर है बोलो तो अल्लाह अल्लाह भी है, आप भी दुआ करो हमारे लिए। सबके लिए दुआ करते हैं हम कहाँ से कॉल कर रहे हैं कर्नूल से मैडम। కర్నూలు से ఏం చేస్తుంటావు మొహమ్మద్ మేడం నేను ఇంటికాడ ఫ్రీ ఉంటా మేడం, ఏం చేయవా ఏం చేయను మేడం। खाना पीना सोना नहीं, बच्चों को कॉलेज को छोड़ के आना हाँ और उनको लंच दे के आना। अच्छा अच्छा काम कर रहे सबको सर्विस कर रहे से बोलो हाँ, हमारी दीदी को ड्यूटी को छोड़ के हाँ दीदी को ड्यूटी की बुलाने के लेकर आना। हाँ 2 पोतियां हैं, दोनों ड्यूटी को जाते हैं, वो बच्चों को देख लेते हैं ना, हाँ उनको खाना वाना खिला के हाँ जरा दूध दे के हम्म ऐसा मैडम। अच्छा काम कर रहे सबको सर्विस कर रहे बोलो मोहम्मद हाँ భగవాన్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇలాగే కాల్ చేస్తుండు ఇప్పుడైతే మన షో టైం అయిపోయింది రాపప్ చేసే టైం అయిపోయింది సో లైఫ్లో ఎప్పుడు లోన్లీగా ఉన్నా మన ఫ్రెండ్స్ మనకి కనెక్ట్ అయ్యే వాళ్ళు మన హార్ట్కి దగ్గరగా ఉన్న పర్సన్స్ని మనం గుర్తు చేసుకుంటాము అలాగే ఈ రోజు మన లైవ్లో వాళ్ళని అందరినీ గుర్తు చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ లలితా జ్యువెలరీస్ ప్రెజెన్స్ ఓ ఫ్రెండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బై బై